దేశవ్యాప్తంగా మున్సిపల్ నగరపాలక సంస్థల పరిధిలో లక్షల బకాయిలు ఉన్నటువంటి సంపన్న వర్గాలను వదిలేసి సామాన్యుడు 1000-2000 రూపాయలు బకాయిలు ఉన్నటువంటి వాళ్ళ కుళాయిలు కట్ చేస్తున్నారు, వాళ్ళ ఇళ్లకు తాళాలు వేస్తున్నారు. అధికారుల యొక్క వైఖరి పైన గతంలో కూడా అనేక పర్యాయాలు 50,000 పైబడి ఉన్నటువంటి వాళ్ళపైన మీరు వెంటనే చర్యలు తీసుకోండి, దాని ద్వారా స్థానిక సంస్థల ఆదాయము పోగు కావడమే కాకుండా ఆ వచ్చే జనరల్ ఫండ్ ద్వారా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల మురికివాడలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు మెరుగుకు ఉపయోగపడతాయని చెప్పి అనేక పర్యాయాలు చెప్పినాం. కానీ ఇవాళ మార్చి ఎండింగ్ వరకు ఏమాత్రం పట్టించుకోకుండా ఎండింగ్ దగ్గర పడేటప్పటికీ మేఘాల మీద సామాన్యుల పైన విరుచుకుపడతా ఉన్నారు. అందులో కడప జిల్లాలో ఒక సాయిబాబా కాంప్లెక్స్కు సంబంధించినటువంటి కోట్ల రూపాయలు పన్నులు బకాయిలు ఉంటా ఉన్నాయి. గోవిందరాజు టెక్స్టైల్స్లో లక్షల రూపాయలు బకాయిలు ఉంటా ఉన్నాయి. గ్లోబల్ కాలేజీ బకాయిలు ఉంది, మదీనా కాలేజీ బకాయిలు ఉంది, ఫాతిమా కాలేజీ ఉంది, ఫార్మసీ ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే పేరు పోసినటువంటి పెద్ద మనుషుల మాట ఉన్నటువంటి సంస్థలకు సంబంధించి ఇవి ఒక ఎత్తు అయితే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ R&B కావచ్చు, పోలీసులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఈ క్వార్టర్స్ ఆఫీసుల నుంచి రావాల్సినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ రావట్లే. ఇంకొకటి ఏమంటే గవర్నమెంట్ నుంచి చెల్లించాల్సినటువంటి ఇవాళ BPS డబ్బులు కావచ్చు, స్టాంప్ డ్యూటీ కావచ్చు, లేకపోతే ఇవాళ అమృత్ స్కీము ద్వారా పనులు చేసినటువంటి వాటి నుంచి రావాల్సినటువంటి స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి గవర్నమెంట్ నుంచి చట్టబద్ధంగా రావాల్సినటువంటి నిధులు చెల్లించడంలో తీవ్రమైనటువంటి అలసత్వం, నిర్లక్ష్యము కొనసాగుతూ ఉంది. పోనీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, ప్రతినిధులు ఏమన్నా 10 రూపాయలు డబ్బులు తెచ్చి స్థానిక సంస్థలను బలోపేతం చేస్తారంటే అది కూడా లేదు. గ్రాంట్ల రూపంలో ఏదైనా డెవలప్మెంటు, బ్యూటిఫికేషన్ పనులకు కావచ్చు, రోడ్డు వైడనింగ్కు కావచ్చు, లేకపోతే రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, త్రాగునీటి ఇలాంటి వసతులు కల్పించడం కోసం రిక్రియేషన్ను సమగ్రాభివృద్ధికి కావలసినటువంటి నిధులు ఏమైనా తెస్తున్నారంటే అవి కూడా తేవడం లేదు. ఇప్పుడు పాలకవర్గం కూడా లేదు కాబట్టి అధికారులు, అధికార పార్టీ నేతలు కూర్చొని వచ్చినటువంటి జనం నుంచి వచ్చినటువంటి సొమ్మును ఎవరెవరు ఎంతెంత పంచుకోవాలి, ఏ విధంగా డిన్నర్లు చేసుకోవాలి, ఏ విధంగా ఆఫీస్ రెన్యువేషన్ల పేరుతో లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఒక ఫైనాన్స్ కంపెనీల కంటే అధ్వానంగా, వ్యాపార సంస్థల కంటే అధ్వానంగా ఇవాళ మున్సిపాలిటీ నగరపాలక సంస్థలు తయారయ్యాయి. ఈ క్రమంలో ఇవాళ అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అఖిలపక్ష ఆధ్వర్యంలో ఇంటి పన్నుల భారం మోపడంలో సామాన్యునికి ఒక పద్ధతి, ధనిక వర్గాలకు ఒక పద్ధతిలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ వసూలు చేయడంతో వైఖరి చూస్తుంటే దాని నిరసనగా అఖిలపక్షం ఏర్పాటు చేసిన అఖిలపక్ష నాయకులందరికీ ధన్యవాదాలు. మొట్టమొదటిగా ఇంటి పన్ను ఇల్లు కట్టుకోవాలంటే, ఇల్లు కట్టడం అయితే ఒక ఎత్తు అయితే, ఇంటి పన్నును ఇల్లు కట్టేటప్పుడే VLT అని ఎవరైతే ఇల్లు స్థలం కొంటారో ఆ స్థలానికి 5 వంతు ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నా 3.5 సంవత్సరం పన్నును VLT ట్యాక్స్ వేయడం జరుగుతోంది. ఆ తర్వాత ఇల్లు పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ 5 వంతులు ట్యాక్స్ వేయడం జరుగుతుంది, హౌస్ ట్యాక్స్ కింద మార్చి. ఈ విధంగా అనేక రకాల పన్నుల భారంతో ప్రజలు పీడిస్తున్నారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే సిద్ధాంతం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ఏమి అభివృద్ధి చేసుకోవాలన్నా, ఏమి చెందాలన్నా కూడా మీరు మీ వనరులు మీరే సమకూర్చుకోవాలి. దానికి సంబంధించినటువంటి కావాలంటే గైడ్ లైన్స్ కావాలంటే మేము ఇస్తామని చెప్పడంతో ఈ అధికారులు కూడా ఇష్టారాజ్యంగా వీళ్ళ మీద, ప్రజల మీద పన్నులు వేయడమే కాకుండా గవర్నమెంట్ సంస్థలతో అయితే ₹1 కూడా పన్నులు రాబట్టారు. అదేవిధంగా పెద్ద వ్యాపార సంస్థల్లో కోట్లాది రూపాయలు పన్నులు బాకీ ఉన్నా వాళ్ళ దగ్గర పోయి అడిగే ధైర్యం వీళ్ళకి లేదు. సామాన్యుడు ఏదో 5,000, 2,000, 10,000 బాకీ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరికి 4 సచివాలయ ఉద్యోగులు, ఒక పిట్టరు వీళ్ళందరూ పోయి కొలాయి కట్ చేస్తామని చెప్పి వాళ్ళను హింసిస్తున్నారు. అదేవిధంగా ఉన్న ధనిక వర్గాలకు సంబంధించిన కోట్లాది రూపాయలు గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా కట్ చేయండి. వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫీసులు అంటే ఏమి ఇదొకట?
గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా బాకీ ఉన్నారు కదా, వాళ్ళు కూడా నగరపాలక సంస్థ బాకీ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు రాబట్టండి. ఆదాయం మీ దగ్గర రాబట్టకుండా మీరు కేవలం పేద ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఏవైతే ఈ నగరపాలక సంస్థ కూడా ఎక్కడ పడినా అక్కడ దొంగటిగానే తయారైంది. ఎందుకంటే ఈ పొద్దు ప్రజలు కట్టే ట్యాక్స్ను కూడా నిధి పోర్టల్లో డబ్బులు వెళ్ళిపోతాయి. ఆ డబ్బును ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేసిన పరిస్థితి లేదు. ఎవరు ఏం అభివృద్ధి పనులు జరగాలన్నా బిల్లులు రావంటారు. బిల్లులు ఆన్లైన్లో ఎక్కించిన వాళ్ళకి బిల్లులు పడవు. ఆ కాంట్రాక్టర్లు కూడా ముందుకు రారు. ఆ పరిస్థితి ఉంది. కాబట్టి ఏది ఏమైనా ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు పేదవారి కాడికి పోయి ఇక మీదట జులుం చేస్తే మేము అఖిలపక్ష ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము అడ్డుకునేదానికి సిద్ధంగా ఉంటాం. అదేవిధంగా మీరు కూడా అన్ని ఆఫీసులు ధనిక వర్గాల అందరి దగ్గర కూడా రాబట్టండి. మేము మీకు మొట్టమొదటిగా మేము హర్షిస్తాం. ఓకే. అధికారులు చేస్తున్న ఈ పన్నులు పెంచి మైక్రో ఫైనాన్స్ కంటే అధ్వానంగా పేద ప్రజలను పీడించడానికి నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు నగరపాలక సంస్థ ఎదురుగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకు ఇంత నిర్ణయం తీసుకోవడం జరిగిందంటే గడిచిన కొద్ది రోజులుగా మనందరం గమనిస్తున్నాం. ఏవైతే ఫైనాన్స్ కంపెనీలు వసూలు చేసినట్టు ఇండ్ల మీదకి దాడి చేసి సచివాలయ ఎంప్లాయీస్ను ప్రోత్సహించి వాళ్ళను పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరి మీద పీడించి పన్నులు రాబట్టే కార్యక్రమాన్ని ఈరోజు కడప నగరపాలక సంస్థ చేపట్టడం నిజంగా దారుణమైన విషయం. గతంలో ఎప్పుడూ చూడలేదు మనం ఇటువంటి పరిస్థితి. ఎందుకంటే మార్చి వస్తుందని చెప్పేసి వాళ్ళకి పైనుంచి టార్గెట్ పెట్టి వాళ్ళను ఎవరైతే పెద్దలు ఉన్నారో కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నటువంటి పెద్దల జోలికి పోకుండా కేవలం పేద ప్రజలు ఉన్నారో పేద ప్రజలను వాళ్లకు పన్నులు విపరీతంగా పెంచి వాళ్ళ నుంచి వసూలు చేసే కార్యక్రమాన్ని ఈరోజు చేయడం దారుణమైన విషయంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గతంలో గురించి చూసాం మనం. ఏవైతే కనుక ఈ పెంచిన పన్నులు తగ్గించాలని చెప్పేసి అనేక మార్లు కౌన్సిల్లో మేము పోరాటం చేయడం జరిగింది. పోరాటం చేయడంతో పాటు ప్రభుత్వానికి నివేదిక కూడా పంపడం జరిగింది. ఏదంటే ఎందుకంటే ఈ 100% పెనాల్టీ పేరుతో 5 ఆకులు ఎనిక్కేసి 2 సెంట్లు 3 సెంట్లో ఉన్నటువంటి ఇండ్లకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 50,000, 60,000, 70,000 రూపాయలు పన్నులు విధించి వాళ్ళు కట్టలేదని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ మీద బలవంత వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏవైతే 50 లక్షలు, 60 లక్షలు, కోటి రూపాయలు, 70 లక్షలు ఉన్నటువంటి పెద్దల జోలికి అధికారులు పోకుండా ఉన్నారని చెప్పేసి ఆల్రెడీ అఖిలపక్ష ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం పెడితే తూతూ మంత్రంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొన్న మార్చి 31కి వాళ్ళ టార్గెట్ను పూర్తి చేసుకోవడం జరిగింది. మేము ఇప్పటికే చెప్తున్నాం అఖిలపక్ష ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాబో కాలంలో ఏవైతే ఈ పన్నులు పెంచారో ఏవైతే అసంబద్ధంగా పెంచిన పన్నులను వెంటనే తగ్గించే కార్యక్రమం చేయాలి. అలాగే మొండి బకాయిలను ఏమున్నాయో వాటన్నిటిని కూడా రాబట్టే కార్యక్రమం అధికారులు చేపట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఏవైతే గవర్నమెంట్ నుంచి రావాల్సిన బకాయిలు దాదాపుగా 73 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంబంధించి రావాల్సిన బకాయిలు కూడా వీళ్ళు ప్రభుత్వం నుంచి రాబట్టే కార్యక్రమం చేయాలి. దాంతోపాటు ఏవైతే మన కార్పొరేషన్కు రావాల్సిన సక్రమంగా రావాల్సిన నిధులు స్టాంపు డ్యూటీ అయితేనేమి మ్యూటేషన్ ఫీజులు అయితేనేమి వీటన్ని కూడా రాబట్టడంలో అధికారులు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే